అందరికీ నమస్కారం. రిలీవ్ విత్ రమేష్కు స్వాగతం, సుస్వాగతం. రిలీవ్ విత్ రమేష్ ద్వారా ఎన్నో ఇంటర్వ్యూస్ చూస్తూ వారి యొక్క మనోభావాలను తెలుసుకుంటూ ఒక మనిషి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. సో ఈరోజు నేను ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నానంటే, ఈరోజు మనం రైతు దేశానికి వెన్నెముక అని అంటున్నాం, కానీ రైతు పట్ల రైతుకు ఉన్నటువంటి బాధలు మనం ఏమాత్రం తెలుసుకోలేము. మన రొటీన్ లైఫ్లో మనకు వెళ్ళిపోతున్నాం. కానీ వ్యవసాయం అంటే ఏంటి, సేద్యం చేసే వ్యక్తి ఏంటి, వారి యొక్క కుటుంబాలు ఏంటి, వాళ్ళు ఎంతోమంది సూసైడ్ చేసుకుంటే, ఇలాంటి మంచి టాపిక్తో ఒక యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ గారు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఈరోజు మనం యూట్యూబ్ ద్వారా ఒక మంచి సినిమా రిలీజ్ చేయబోతున్నాం. ఈ కథ మన బ్రతుకులలో భాగమైన వారి కథ. మీరందరూ బాగా తెలుసు అనుకుంటున్న వారి గురించి మీకు పూర్తిగా తెలియని కథ. రైతు ఆత్మహత్య. పదే పదే ఆ పదాన్ని పేపర్లలో, టీవీలలో చూసి అందరిలాగే నేను ఆ పదానికి అలవాటైపోయాను. కానీ బుజ్జమ్మ చాలా తెలివైన పిల్ల, చక్కగా చదువుకుంటుంది. మనలాంటి బతుకు వద్దయ్యా తనకి. బాగా చదివించి గొప్పగా చెయ్యాలయ్యా తన పెళ్ళి. ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు డబ్బులు ఇస్తున్నారని విన్నాను, మీరే సాయం చేయాలయ్యా. మామా, నా మాట విని ఆ పొలం ఏదో నా పేరు మీద రాసేసి నువ్వు నీ కొడుకు దగ్గర పోయి ఉండు. ఈ వయసులో నువ్వు అటు ఇటు ఏం తిరుగుతావు చెప్పు. ఒక ఆడదిచ్చినంత సుఖం ఎన్ని కోట్లిచ్చినా రాదురా గోపి. ఏదో మాట వరుసకు అనుకుంటాం గాని అబ్బే ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేదంటూ ఏదీ లేదురా గోపి. వ్యవసాయానికి రాజు ఆత్మహత్యకి ఏమైనా సంబంధం ఉందా? కూటికి గదిలిన రైతులు మన చుట్టూ కొల్లకున్నారు. కాకపోతే ఈ నా కొడుకులకి తినటానికి తిండి లేకపోయినా నా భూమి అనే పిచ్చి నెత్తికెక్కుంటుంది. అలాంటి వాళ్ళందరి కొమ్ములు విరిచి భూములన్నీ లాగేద్దాం. మన ఆకలి విలువ ఒక రైతు ప్రాణమా? సో ఆ టీం అందరూ సేద్యం అనే టీం మన ముందు ఉన్నారు. వాళ్ళతో మనం చిట్ చాట్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వాళ్ళతో చిట్ చాట్ చేసేద్దామా? సో అందరికీ నమస్కారం. సో పసుపులేటి చంద్రకాంత్, ఈ పేరులోనే ఒక గొప్ప భావం మాకు కనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్టర్లు ఎంతోమంది ఇంటి పేర్లతో చాలా రోజులు హైలైట్ అయ్యారు. సో పసుపులేటి కూడా బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో వీళ్ళు అంటే వన్ ఆఫ్ ది హీరోయినా లేకపోతే టీం అంతా వీళ్ళే ఉంటుంది? ఓకే ఓకే. సో ముందుగా ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఒక మంచి సినిమా అనంతపురంలో చేశారు. అనంతపురంలోని ఆర్టిస్టులు ఎంతో మందిని యూజ్ చేశారు. సపోర్టింగ్ కోసం బయట నుంచి కూడా తీసుకొచ్చారు. సో ఇది ఓన్లీ వ్యవసాయానికి సంబంధించిన సినిమానా లేకపోతే ఏదైనా కాన్సెప్ట్ వైజ్ వచ్చే సినిమా? ఫార్మింగ్ ఏం సంబంధం లేదన్న. ఓకే. అనంతపూర్ డిస్టిక్ లో లాస్ట్ 10 years జరిగిన ఫార్మర్ సూసైడ్ కేసెస్ మీద స్టోరీ అన్నమాట. ఓకే. అంటే ఫార్మర్ ఎందుకు చనిపోతున్నా అంటే అందరికీ ఒక పర్టికులర్ రీజన్, పంటకో ఇంకేదో ఉంటుంది. దర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. సో అన్ని ఇష్యూస్ ని బేస్ చేసుకొని సేద్యం టేకప్ చేశాను. సో ఓకే. నెక్స్ట్ వీళ్ళ గురించి ఒకసారి ఇంట్రడక్షన్ చేస్తారా? షూర్. తిను విద్య, షీస్ ఫ్రమ్ బెంగళూరు. నమస్తే విద్య గారు. ఓకే. కుశల్. హాయ్ కుశల్. సో వీళ్ళు ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ అవుతున్నారా లేకపోతే లేదు, ప్రీవియస్ నా షార్ట్ ఫిల్మ్స్ లో చేశారు. ఓకే. ఇందులో ఫుల్ లెంత్ గా చేశారు. ఓకే. సో హీరోయిన్ గారికి నమస్కారం. సో ఒక సినిమాలో ఇప్పుడు ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ అనుకుంటా.
మీరు చూస్తే మస్తు పాస్ట్ ఉన్నారు. సో మరి అలాంటి క్యారెక్టర్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది అందులో? ఫస్ట్ ముందుగా నాకు ఈ క్యారెక్టర్ గురించి చందు చెప్పగానే నేను ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఇది నాకు సెట్ అవ్వదు. ఓకే. ఏ పక్క నుంచి నేను అట్లా కాను, కంప్లీట్ కాంట్రాస్ట్ యాక్చువల్లీ. కానీ చందు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, లేదు నువ్వు చేస్తావు చెయ్యి. తర్వాత నాకే కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఇట్ వాస్ ఛాలెంజింగ్ బికాజ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్. నేనేంటో క్యారెక్టర్ కంప్లీట్లీ ఆపోజిట్ నాకు. సో చేయాలా అనుకున్నా, చేశాను, చాలా బాగా కూడా వచ్చింది. ఓకే ఓకే. అంటే బిఫోర్ దట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండిందా, లేకపోతే ఎన్ని షోస్ కానీ అలాంటివి ఏమైనా చేశారా? కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను కన్నడలో, తెలుగులో. తర్వాత ఫీచర్ ఫిల్మ్లో ఇదే ఫస్ట్ టైం. సో ఫస్ట్ సినిమాలో మా సేద్యం ద్వారా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం. సో ఆల్ ద బెస్ట్. సో మీరండి ఏంటి ఏం చేస్తున్నారంటే ఈ టోటలీ యాక్టింగ్ మీద ఉన్నారా, లేకపోతే అన్ని జాబ్? సార్ నేను ఐటీలో కూడా ఉన్నాను. ఓకే. యాక్టింగ్ మీద కూడా ప్యాషనేటెడ్గా. ఓకే. బిఫోర్ దట్ ఏం చేశారు? రైట్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నేను జాబ్స్లోనే ఉన్నాను. అండ్ మూవీస్ వరకు వస్తే ఫ్యూచర్ ఫిలిం ఇట్లా ఫుల్ లెంత్ రోల్ చేయడం ఇందులోనే ఫస్ట్. ఓకే. దీనికంటే ముందు మన అనంతపూర్ వాళ్ళతో లైక్ కపుల్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్లో చేశాను. ఓకే. అండ్ ఇందులో ఒక మంచి ఆపర్చునిటీ, ఆ షార్ట్ ఫిలిమ్స్ చూడడం వల్ల అతనికి నేను తెలిసి ఇందులో నాకు ఒక ఫుల్ లెంత్ రోల్ ఇచ్చాడు. ఆ ఫిలిం ప్రొడ్యూస్ చేయడం వల్ల తెలుసు. అచ్చా, ప్రొడ్యూస్ చేస్తారు మీరు ఆ షార్ట్. సో మీరు ఐటీ సెక్టార్లో వర్క్ చేస్తూ కూడా ఇప్పుడు సినిమా కోసం స్పెండ్ చేయడం అంత టైం మీరు స్పెండ్ చేయగలుగుతున్నారు? మోస్ట్లీ నా అదృష్టం కొద్దీ లైక్ కుదురుతుంది టైమింగ్స్ లో అన్ని. ఎప్పుడైనా కుదరకపోయినా లీవ్స్ తీసుకోవడం అట్లా. అండ్ ఏదో ఒక రోజు ఫుల్ లెంత్ యాక్టర్ అవ్వాలని. ఓకే, ఆల్ ద బెస్ట్. అంటే యాక్చువల్గా హీరో అనే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే 6 ప్యాక్స్ బాడీ, 6 feet హైట్. సో ఎవరైనా ఇంట్రడ్యూస్ అవ్వడానికి అలాంటి వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే మీలో ఏంటంటే ఒక మంచి క్యారెక్టర్ మీలో ఉన్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు, నాకు తెలిసి లుక్స్ అనేది ఇంతకు ముందు ఇంపార్టెన్స్ ఉండిందేమో. ఓకే. ఇప్పుడు జనాలందరూ కంటెంట్ అండ్ టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక క్యారెక్టర్ ని మనకు ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు, లైక్ తమిళ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి. ఓకే. మన టాలీవుడ్ వరకు వస్తే కూడా చాలా మంది అంటే లైక్ ఫిజికల్ గానే కాకుండా మంచి వాళ్ళని ఇన్స్పైర్ చేసుకున్నారు. మంచి వాళ్ళని ఇన్స్పైర్ చేసుకున్నారు. సో ఆ రూట్ లో వెళ్తే ఆయన ఇప్పటిదాకా ఆయనకు వెనక్కి తిరిగి చూడట్లేదు విజయ్ సేతుపతి గారు. ఇప్పటిదాకా ఆయన అన్ని లాంగ్వేజ్ లోనూ. సో మరో సేతుపతి మీ నుంచి మాకు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే మీకు ఎలా క్యారెక్టర్స్ ఇష్టమా, లేకుంటే ఒక సబ్జెక్ట్ లో మీకంటే ఒక ఇంపార్టెంట్ ఉండడం ఇష్టమా? లేదు, ఎలాగైనా పర్లేదు. అండ్ యాక్చువల్లీ నేను ఇంతకు ముందు వర్క్ చేసినవన్నీ కూడా లైక్ కామెడీ అండ్ ఇలాంటిదే. ఇది నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది, ఎందుకంటే ఇందులో నా క్యారెక్టర్ నేమ్ వచ్చేసి కేశవ. అండ్ నేను చేసిన రోల్ ఒక ఫార్మర్ రోల్. అండ్ అది నాకు మనం వినడం తప్ప చూడడం కానీ విలేజెస్ లో మనకు ఎక్స్పీరియన్స్ లేదు. అన్న నాకు డైరెక్ట్ స్టోరీ నరేట్ చేసినప్పుడు కానీ, సీన్ లో చేసేటప్పుడు కానీ, అండ్ సపోర్టింగ్ డిఓపి అండ్ యాక్టర్స్ కూడా బాగా సపోర్టింగ్ దాని గురించి చెప్పడం. అండ్ మేము విలేజ్కి వెళ్ళి షూట్ టైంలో లైక్ ఒక 1 week 10 days అలా స్పెండ్ చేశాను అక్కడ షూటింగ్. అంటే ఎలా ఉంటుంది విలేజ్? ఆ టైంలో మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి పర్సనల్ గా, లైక్ షూట్ లో కూడా. సో మంచిగానే ఉంది ఎక్స్పీరియన్స్. నైస్. సో చంద్రకాంత్ గారు, అంటే ఇప్పుడు సేద్యం ఈ పేరు టైటిల్లోని మాకు అనిపించింది వ్యవసాయం సంబంధించింది అని, మీరు ఇందాక సూసైడ్ సంబంధించిన టోటల్ వాటి మీద ఉంటుందా, లేకుంటే ఎనీ మీరు సేద్యం చేసేది ఎవరంటే ఫార్మర్స్. సో ఫార్మర్స్ సూసైడ్స్ కి రకరకాల రీజన్స్ ఉన్నాయి. సో వాటిని బేస్డ్ ని సింపుల్ అయినా సేద్యం అని ట్యాగ్ లైన్ తీసుకొని పెట్టాను. ఓకే. అంటే ఇందులో ఏంటి ఎవరు వెల్ ఆర్టిస్టులు అంటే మామూలు ఇప్పుడు మనం ఏ యూట్యూబ్ కానీ ఓటీటీ కానీ సినిమా కానీ అంటే మనం ఒక హైలైట్ చేసుకోవడానికి ఒక సినిమా సంబంధించి వాళ్ళు తీసుకొస్తారు. దీంట్లో ఎవరున్నారు? లేదు, ఇందులో అంతా కంప్లీట్ నేను టేకప్ చేసుకున్నప్పుడు దే ఆర్ వెరీ ఫ్రెష్ ఫేసెస్. ఓకే. మరి బలగం ఇట్లా కొన్ని ఫిలిమ్స్ లో చేస్తున్నారు, రమేష్ గారు వీళ్ళు చేశారు. అండ్ సోషల్ మీడియాలో కొంచెం బాగా వెల్ నోన్ అంటే నీలారమణ, గాయత్రి రమణ. సో వీళ్ళు వన్ ఆఫ్ ది లీడ్స్ చేశారు. ఓకే. సో అంటే అందరూ ఫ్రెష్ ఫేసెస్. ఓకే. మీ సినిమా తర్వాత వాళ్ళు వేరే ప్రొఫెషన్లో ఫేమస్ అయ్యారు ఈ లోపల కదా? నా సినిమా అనే దానికన్నా వాళ్ళ టాలెంట్ కొద్ది వాళ్ళు టేకప్ అయ్యారు. సో దెన్ వాళ్ళ పబ్లిసిటీ నాకు వెళ్ళిపోయింది. ఓకే. సో ఇప్పుడు సేద్యం సినిమాలో సబ్జెక్ట్ చూస్తుంటే అంటే మీకు ప్రీవియస్ అనుభవంతో ఈ యొక్క సబ్జెక్ట్ మీరు రాశారా, లేకపోతే ఎనీ రైటర్స్తో రాయించినట్టు? లేదు, బేసిక్ ఇక్కడ ఏమైందంటే ఈ థాట్ రావడానికి రీజన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ డాక్టర్ విజయ్ పాల్. ఓకే. ఆయన జస్ట్ అంటే లైక్ ఫార్మర్స్ మీద ఎందుకు టేకప్ చేయకూడదని చెప్పింది ఆయన. ఓకే. నేను అక్కడి నుంచి టేకప్ చేశాను. వైల్ రైటింగ్ నాకేంటంటే అంజుమాన్ అనేసి రైటర్ ఉన్నాడు. ఓకే. సో మేమిద్దరం ఏంటంటే ప్రీవియస్ నుంచి వర్కింగ్ కంప్లీట్గా. ఓకే. సో ఇద్దరం కలిసి రైటింగ్ ఉంటున్నమాట. ఓకే.
మీకు డైరెక్టర్గా ఎన్ని అనుభవాలు ఉన్నాయి? అంటే మీరు షార్ట్ ఫిల్మ్ మూవీ అయితే ఇదే ఫస్ట్ టైం అనుకుంటారు. బిఫోర్ దట్ మీ అనుభవం ఏంటి, అంటే ఎవరైనా వర్క్ చేశారా? లేదు, ఎక్కడ వర్క్ చేయలేదు. షార్ట్ ఫిల్మ్స్ Okay. ట్రై చేశాను. అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఓకే ఓకే సో దీనికి కూడా ఆల్రెడీ 5 అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఓకే ఓకే ఆల్రెడీ సేద్యం. అంటే నేను 1 year బ్యాకే ప్రాజెక్ట్ అయిపోయింది. 1 year ఏం చేసామంటే అవార్డ్స్ పంపించాము. సో లైమ్ లైట్ లోకి వస్తుంది అన్న పాయింట్ మీద. ఇప్పుడు అవార్డ్స్ వస్తున్నాయి ఒక సినిమాకు అంటే దాంట్లో క్వాలిటీ లేని ఎవరు అవార్డ్స్ ఇవ్వరు. సో అంటే మీ బేస్ ఆన్ సబ్జెక్ట్ మీద వాళ్ళు అవార్డ్స్ ఇవ్వడానికి కారణమైంది అంతే ఉంటుంది. సో ఇక పోతే క్యారెక్టర్స్ ఏంటి అంటే ఇప్పుడు ఒక చోట ఒకలాంటి సూసైడ్ జరిగి ఉంటుంది, దానికి కారణాలు ఉంటాయి. ఇంకో చోట ఇప్పుడు వీటన్నింటిని కూడా మీరు నిజ జీవితంలో జరిగిన వాటిని లేదంటే పేపర్కి వచ్చినటువంటి వాటిని ఏమైనా? పేపర్ అని కాదు, లైక్ వెరీ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేశాం. ఓకే. అంటే లైక్ నాకంటే ఒక టీం ఉంది, ఆ టీం అందరూ కూడా వెరీ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేశారు. రాహుల్ రాసా కానీ, మిక్కీ శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా ఆ టైంలో నాకు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేశారు. ఆ టైంలో ఒక్కొక్కరు తీసుకొచ్చిన పాయింట్స్ ని, ఆ టైం మాకున్న పేపర్ కట్స్ ఇష్యూస్ కానీ ప్రతి పాయింట్స్ ని మేము కొలెక్ట్ చేసేసి ఒక హోల్ స్టోరీ లాగా టేకప్ చేసాం. ఓకే. అంటే దీంట్లో ఎంతమంది మీద బేస్ అయి ఉంటుంది సబ్జెక్ట్ మొత్తం? అంటే ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు అంటే మీ డైరెక్షన్లో ఎంతమంది వచ్చారు? ఇప్పుడు అరౌండ్ నాకు తెలిసి ఒక అన్ని కొత్త ఫేస్ అని చెప్తున్నాను కాబట్టి మనం అది కౌంట్ చేసుకోవడం ఈ ఫీల్స్ అలా లేదు. అరౌండ్ డైలాగ్స్ ఉన్న క్యారెక్టర్సే 158 ఉన్నాయి. సో 158 లో 140 మెంబర్స్ లిటరలీ దే ఆర్ వెరీ న్యూ ఫేసెస్. వాళ్ళకి ఏంటంటే యాక్టింగ్ చేయాలని డ్రీమ్ ఉంది ఎప్పటి నుంచి. సో బట్ నేనేంటంటే అట్లీస్ట్ వాళ్ళ ఎప్పటి నుంచి ఉన్న కోరిక దీంట్లో సాటిస్ఫై చేశాను నేను అనుకుంటాను. బట్ దేవర్ సినిమా చూసినప్పుడు ఎవరు కూడా లేవు కొత్త ఫేస్ ఫ్రెష్ గా చేశారనేది నాకైతే అనిపించలేదు నా వరకు. ఓకే. సో అంటే మీరు అన్న ఇంత టైం పీరియడ్ బట్టి ఉంది కానీ అంత ఆర్టిస్ట్ అంతా మీకు బాగా కోఆపరేట్ చేశారు. కొత్త వాళ్ళు కదా, అంటే పాత వాళ్ళ కంటే దే హ్యావ్ ఎక్స్పీరియన్స్. లేదు, వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి వెరీ డిసిప్లిన్ మెయింటైన్ చేసి టైంకి రావడం, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా కూడా మనకు ఇన్ టైం వర్క్ అయితే జరిగింది మన వరకు. అంటే ఇప్పుడు మీరు ఈ సినిమా ద్వారా మీరు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇచ్చారని మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? లేదు, నేను మెసేజ్ అని ఏం కాదు, బేసిక్గా నేను పర్సనల్ గా ఫీల్ అయింది, నేను వెళ్ళిన ప్రాసెస్ లో నేను తెలుసుకున్న విషయాలు చెప్పాను తప్ప. లైక్ సినిమా హోల్ సినిమాకి ఎండ్ పాయింట్ నేను సాటిస్ఫైడ్ అంటే వ్యవసాయం చేసి కూడా లైక్ ఒక ఐటీ సెక్టర్ లో ఎర్న్ చేసినట్టు కూడా వ్యవసాయంలో ఎర్న్ చేయొచ్చు. సో 1 ఎకరాలో నెలకు ₹1,00,000 ఎర్న్ చేయొచ్చు అనేది ద మెయిన్ కాన్సెప్ట్. ఎండింగ్ లో నేను ఇచ్చిన కాన్సెప్ట్ అది. ఒక రైతు అనేవాడు సంవత్సరానికి పర్ మంత్ కి 1 ఎకరాలో ₹1,00,000 ఎర్న్ చేయొచ్చు అనేది నా పాయింట్. సో ఇది ఇంపాసిబుల్ అంటారు. డెఫినెట్ గా దాన్ని నేను వెరీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదో టైం పాస్ ఏదో చెప్పేసి ఇలా కాకుండా వెరీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ ఆల్రెడీ వర్కింగ్ కాన్సెప్ట్. ఓకే. అంటే ఇది సమాజంలోకి వెళ్తుందా అంటారా? అంటే ఇలాంటి మీరు చెప్పినప్పుడు పర్ మంత్ 1 lakh వచ్చిందంటే ఎవరైనా కూడా మగ్గు చూపిస్తారు. అంటే మనం కూడా బెటర్గా మనం కూడా చేసుకోవచ్చు, మనకి ల్యాండ్స్ ఉన్నాయి, మనం ఎందుకు ఎక్కడో వెళ్ళి కష్టపడాలి, ఇక్కడ చేసుకోవచ్చు, అలాంటి మొదలవుతుంది అనుకుంటా. 100%. అంటే ఏంటంటే ఇది ఓన్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్కౌట్ అవుతుంది. అవునండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది రీచ్ అయ్యేదాన్ని బట్టి కూడా ఎంతమందికి తెలుస్తుంది ఏంటనే దాన్ని బట్టి కూడా ఇట్స్ వెరీ క్లియర్. మంచి పాయింట్ అదైతే నా వరకు వెల్ సాటిస్ఫైడ్. సూపర్. అంటే ఇప్పటిదాకా మనం సమాజానికి ఎన్ని సినిమాలు వస్తున్నా కూడా ఏదో ఆ రోజు చూస్తున్నా ఒక ఎంటర్టైన్మెంట్కి వెళ్తుంది. అలా కాకుండా సేద్యంలో మనం చేసుకునే దాన్ని బట్టి మనం ఎర్నింగ్ ఉంది, యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో గ్లామర్ ప్రపంచంలో ఉండాల్సిన వాళ్ళు ఇలాంటి ఒక పల్లెల్లో ఉండే సినిమా చేస్తున్నప్పుడు ఆ పల్లెలో మీకు ఎలా అనిపించింది? రియల్ లైఫ్లో వాళ్ళు ఎంత ఫేస్ చేసింటారన్న ఐడియా వచ్చింది? యాక్చువల్లీ కాస్ట్యూమ్స్ వేసుకున్నప్పుడు నేను నన్ను మిర్రర్లో చూసుకున్నప్పుడు నాకు ఎక్కడే విద్య కనిపించలే, ఓన్లీ రత్న కనిపించింది. ఒకవేళ మీరు షూటింగ్ స్పాట్కి వచ్చి నన్ను చూసింటే నన్నే అడిగింటారు యాక్టర్ ఎవరు అని, అట్లా ఉండేదాన్ని. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ కాస్ట్యూమ్స్ కానీ సంథింగ్ చేంజ్డ్ ఇన్ మీ, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. ఆ ఎన్వైరన్మెంట్ కానీ నోబడీ విల్ ట్రీట్ యూ లైక్ అవుట్ సైడర్. నీకు ఏం కావాలా నేను ఉన్నాను, ఏం కావాలా అడుగు, చేస్తాము, లైక్ ఫ్యామిలీ. ఓకే. వెరీ హ్యాపీ, ఇట్ వాస్ ఫన్. ఓకే డన్. అంటే ఇప్పుడు మనం మీరు రెగ్యులర్గా మీరు ఐటీ సెక్టర్స్లో ఉన్నట్టున్నారు, మీరు మాట్లాడే లాంగ్వేజ్కి వాళ్ళున్న అక్కడ ప్రొనౌన్సియేషన్కి ఆ లొకాలిటీలో మాట్లాడే విధానానికి మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ కొన్ని వర్డ్స్ నాకు అర్థం అయ్యేది కాదు, ఏది అర్థం కాదో అప్పుడు అడిగేస్తాను. అంటే ఏదో మాట్లాడి చూద్దాం, అసలు అంతా ఇంగ్లీష్లోనే వస్తుంది, మీ ప్రొనౌన్సియేషన్ ఉంది. ఇలా లేదు, తెలుగు బాగా వస్తుంది. తెలుగు బాగా వస్తుంది, బాగా వస్తుంది. కానీ కొన్ని వర్డ్స్ నాకు, అంటే మాది కర్ణాటక కాబట్టి కొన్ని వర్డ్స్ డిఫరెంట్ ఉంటాయి అంతే. అది తెలియనివి నేను అడుగుతాను, అక్కడే చెప్తారు, నేర్చుకుంటాను. ఒక మంచి విషయం అంటే స్క్రిప్ట్ పేపర్స్ నాకు ముందే దొరికాయి అనమాట. సో డైలాగ్స్ చూసుకున్నా కాబట్టి
కొంచెం ఈజీ అనిపించింది. ఓకే ఓకే. మీకండి అంటే ఆ క్యారెక్టర్ మీకు నచ్చింది ఆయన సబ్జెక్ట్ చెప్పినప్పుడు అంటే ఏంటి ఒక రైతులు నేను చేయడం చాలా చాలా బాగా నచ్చింది సార్. ఓకే. అండ్ మోర్ ఓవర్ చెప్పా కదా ఇందాక, మనకు తెలియదు అది లైక్ చదువు, జాబ్, సిటీ లైఫ్ ఇక్కడ వరకే మనకు ఐడియా ఉంటది. యా యా విలేజ్ ఫార్మింగ్ చెప్తుంటారు ఇంట్లో వాళ్ళు, వినడమే తప్ప మనకి ఐడియా ఉండదు. అండ్ పర్సనల్లీ వేరే రీజన్స్ వల్ల అది చెప్పచ్చో లేదో తెలియదు కానీ నాకు చాలా పుష్ చేశారు వీళ్ళు. ఓకే. నువ్వు చాలా బెటర్ చేయాలి. అండ్ టు బి ఫ్రాంక్ ఇట్ వాజ్ నాట్ మై రోల్, నా రోల్ కాదన్నమాట అది. బై ఛాన్స్ బై లక్ అనుకుంటా నేను ఇప్పటికి. అది రావడం ఆ టైంలో అన్న డిఓపి విష్ణు, హరి చెగోయరా, అతను వీళ్ళందరూ దగ్గరుండి లేదు ఇంకా చేయాలి, నువ్వు ఇంకా చేయగలుగుతావు, నువ్వు ఆ ఎయిట్ చేసింగ్ లో సరిగ్గా చేయలేదు, ఇంకా ఏడవాలి, నువ్వు ఏది ఎయిట్స్ ఇప్పుడు ఎయిట్స్ అంటే లైక్ దగ్గరుండి మంచి అవుట్పుట్ తీసుకున్నారు. బేసిక్ ఎంఆర్ఓ ప్యూన్ క్యారెక్టర్ చేసినోడు లీడ్ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ చేసిన సింగిల్ సీన్ చేయాల్సినోడు అంటే సత్తా ఉంటే ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారండి. అంటే మీలో ఇందాకే అన్న క్యారెక్టర్ మీలో చాలా బాగుంది, మీ ఫీల్ బాగున్నాయి అన్నప్పుడు ఆయన కూడా చెప్పారు చిన్న క్యారెక్టర్ అనుకున్నాం కానీ హీరో క్యారెక్టర్ ఇచ్చారు మీకు. సో లక్ అనేది ఇలా అందరికీ రాదండి. సో అంటే ఈయన కాక ఇంకా చాలా మంది దాంట్లో హీరోస్ హీరోయిన్స్ ఉన్నారు. అవును, గౌతమ్ అనంతపూర్ వెల్ నోన్ బేసిక్ గౌతమ్, తర్వాత నీలారమణ, గాయత్రి, తర్వాత నివాస్ గారు అని టిక్ టాక్ మంచి ఫేమ్ ఆయన. తర్వాత కుశల్ ఎన్ని స్టోరీస్ ఎవరు ఎంతమంది మనం చూపించగలిగారు? లేదా ఇట్స్ ఆల్ అబౌట్ ఆంథాలజీ, ఒక 4 స్టోరీస్ కంప్లీట్ చేసి ఒక సినిమా లాగా చెప్పాను నేను. ఓకే ఓకే. ఇది కమర్షియల్ గా ఉంటుందా? అస్సలు ఉండదు, కమర్షియల్ అస్సలు కాదు. ఇట్స్ కంప్లీట్ లైక్ ఒక ఆర్ట్ టైప్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు సినిమా అంటేనే పాటలు, ఫైట్లు, వాళ్ళకి కావాల్సిన ఐటమ్ సాంగ్స్ ఇవి లేకపోతే సినిమా అని అంటారు. సాంగ్స్ మీరు బేసిక్ సినిమానే స్టార్ట్ చేశారు ఇది బేసిక్? లేదు, ఇది ఫస్ట్ షార్ట్ ఫిలిం అని స్టార్ట్ చేసాము. దెన్ దీన్ని ఫుల్ లెంత్ గా పుష్ చేసి నీలారమణ. అంటే ఎందుకు షార్ట్ ఫిల్మ్ గా చేస్తావు, ఎన్లార్జ్ చేయొచ్చు కదా, మంచి స్కోప్ ఉంది అని తను చెప్పడం వల్ల దాన్ని అది ఫుల్ లెంత్ గా ఎన్లార్జ్ అయిన సబ్జెక్ట్ యాక్చువల్లీ. అచ్చా. అంటే సమాజానికి ఈ విధంగా యూట్యూబ్ ద్వారా వెళ్తే కూడా ఎక్కువ మంది రీచ్ అవుతుందని మీ ఉద్దేశమా? అంటే అలానే కూడా కదా, కానీ ఫ్రెష్ ఫేసెస్ ఇప్పుడున్న థియేటర్ లో వర్కౌట్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, నేను తీసింది థియేటర్ ఫిలిం కాదు ఫస్ట్. ఓకే. సో ఇప్పుడు ఈ సినిమా కూడా ఏంటంటే యంగ్స్టర్స్కి ఎంతమందికి అట్రాక్ట్ అవుతారో తెలియదు కానీ బట్ డ్యామ్ షూర్గా 40+ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక చోట ఏది మా కథ, మా ఊరు కదా, లేదా మా ఇంట్లోడి కదా, మా ఇంట్లో జరిగింది లేదా పక్కోడికి జరిగిందని డెఫినెట్గా మాట్లాడుకోగలుగుతారు. లేదా యంగ్స్టర్స్ ఎవరైనా ఆల్రెడీ విలేజ్ బ్యాక్డ్రాప్ అనుకో, వాళ్ళకి ఆ ప్రీతి ఉంటుంది, మట్టి భూమి ప్రీతి ఏదైతే ఉంటుందో డెఫినెట్గా ఫిలిం కనెక్ట్ అవుతుంది. సిటీ వాళ్ళకి వచ్చరికి ఆల్రెడీ ఏదో ప్రాబ్లమ్స్ లో ఉంటాడు, నీ ప్రాబ్లమ్స్ నాకెందుకు రా అన్న ఫీలింగ్ లో వాడు ఉంటాడు. నా వరకు నేనేంటంటే డెఫినెట్ గా 40+ వాళ్ళు 100% కనెక్ట్ అవుతారు. అందుకే నేను యూట్యూబ్ అనడానికి ఏంటంటే రీజన్, విలేజెస్ లో మెయిన్ టార్గెట్ చేద్దాం అనుకున్నా. అంటే వెళ్ళని చాలా మంది చూస్తారు దీన్ని అనేసి. సో అంటే ఇప్పుడు మీరు దీనికి చాలా వరకు వెల్ పీపుల్స్ టెక్నికల్ ఉన్నారని విన్నాం, అంటే మ్యూజిక్ అవ్వచ్చు. ఓకే, టెక్నికల్ పరంగా మీరు చాలా వరకు మంచి వాళ్ళని యూజ్ చేశారు. సో ఆర్టిస్ట్ అంతా కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. సో ఇది ఏ ఛానల్లో మీరు రిలీజ్ చేస్తున్నారు? జిఎంఎస్ గ్యాలరీ అనేసి, జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ అని గోరెంట్ల సురేష్ గారు ఉంటారు. ఓకే, సురేష్ గారు ఆయన ఆల్రెడీ దాంట్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ కానీ సిరీస్ కూడా వచ్చి ఉన్నాయి. సో అందరికి బాగా వెల్ నోటెడ్ జిఎంఆర్. ఓకే, సో ఇలా మీరు ఇదే ఒక సినిమా అంటే ఇంకా చాలా బాగుండేది రీచ్ అవుట్ అని యూట్యూబ్ అంటున్నారు. లేదు అలా అని కాదు, యూట్యూబ్ కి రీచ్ ఎక్కువ ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్ డజంట్ వర్క్అవుట్ ఇన్ థియేటర్స్. అంటే మీరు మామూలుగా యూట్యూబ్ కోసం షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, లెంత్ మూవీస్, వీటన్నిటి కూడా లేని ఇంపార్టెన్స్ మీకు చాలా చోట్ల ఇచ్చారు. లిరికల్ సాంగ్స్ ఇచ్చారు, సాంగ్స్ చాలా ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు సినిమానే వేస్ట్ అవుతాం అనుకుంటాం కదా. నా వరకు బెటర్ ఆప్షన్ యూట్యూబ్ అనే ఉన్నాను నా వరకు. నేను చాలా మంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే థియేటర్కి వెళ్తుంది, బట్ ఇట్ డజంట్ వర్క్. ఇప్పుడు ఎందుకు నోన్ యాక్టర్ ఫిల్మ్స్కి వెళ్ళడానికి చాలా జనాలు అలవాటు పడిపోయారు. అంటే సిస్టమ్ అంటే ఇంట్లో కూర్చోవడం లేదా ఫోన్లో చూసేయడం అలవాటు పడిపోయారు. సో స్ట్రీమ్ ఏదైతే ఏముంది డెఫినెట్గా వాళ్ళకి రీచ్ అవుతుంది అనే పాయింట్ నేను. ఓకే, అంటే మీకు లోకల్ సపోర్ట్ కానీ మీకు ఇండస్ట్రీ సపోర్ట్ కానీ ఈ మూవీ పరంగా ఏమన్నా ఉంది? నాకు సినిమా బండి హీరో వికాస్ వశిష్ఠ. ఓకే, ఈజ్ మెయిన్ పిల్లర్. అంటే లైక్ ఏదైనా కావాలన్నా పాపం చేయడం. ఓకే. సెకండ్ థింగ్ శైలేష్ అన్న, అది సైందో హిట్ డైరెక్ట్. సో ఆయన వన్ ఆఫ్ ద సపోర్టర్ మనకు.
సో సపోర్ట్ ఉంది, సినిమా సపోర్ట్ ఉంది బేసిక్గా మీకు. ఈ సినిమాకి అంత ధైర్యంగా దిగి చేయగలిగారు. సో మరి ఇలాంటి కాన్సెప్ట్తోనే వెళ్తారా నెక్స్ట్? లేదు, నెక్స్ట్ వేరే జోనర్స్ ట్రై చేయాలనుకుంటున్నాను. కమర్షియల్, పక్కా కమర్షియల్ వెళ్ళాలని. ఓకే ఓకే. అంటే మీరు వ్యవసాయం సంబంధించి అంటే నేను అనుకునే ఫ్యామిలీ ఓరియంటెడ్లో వెళ్తారా, లేకపోతే యాక్షన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే ఏది టేకప్ చేస్తామని తెలియదు కానీ బట్ ఏం టచ్ చేసినా ఎక్కడో ఒక చోట నా పర్సనల్ ఏంటంటే ఏదో ఒక మెసేజ్ ఏదో ఒక రూపంలో టచ్ అవుతాను. నేను ఏంటంటే వెరీ సెన్సిబుల్గా ఉంటాయి నాకు, అంటే లిటరల్ ఒక శేఖర్ కమల ఫిల్మ్స్ ఎక్కువ కనెక్ట్ అవుతాను. అంటే ఏదో ఒక చిన్న ఇష్యూ ఎగ్జాక్ట్ మన లైఫ్ స్టైల్లో ఎక్కడో ఒక చోట చిన్న ఇష్యూని నేను ఏదైతే సఫర్ అవుతానో అది ఏదో ఒక పాయింట్ లో చెప్పాలనుకుంటా ఉంటాను. ఓకే ఓకే ఓకే. సో మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సెప్టెంబర్ 6th ఇది. ఓకే ఓకే. సో ఏంటి అంటే రిలీజ్ అనడం అంటే ఒక అంటే ఏదైనా మోటివేట్ చేసుకుంటున్నారా, లేదంటే ఎలా పబ్లిసిటీకి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఆడియన్స్ని ఏ విధంగా రీచ్ అవ్వాలనుకుంటున్నారా? లేదు, నా వరకు ఏంటంటే ఆల్మోస్ట్ రాయలసీమ రీజన్లో ఎవరున్నా కూడా మీమర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ట్రైయింగ్ అందరిని రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. ఎవరైతే ఇండివిజువల్కి వచ్చి సపోర్ట్ చేయగలిగితే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో యాక్చువల్గా అనంతపురంలో అయితే చాలా వరకు ఈ సోషల్ మీడియా వాళ్ళు కానీ యూట్యూబర్స్ సపోర్టర్స్ కానీ అందరూ కూడా వీళ్ళు చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. ఎవరు హీరో వచ్చినా ఒక సినిమా రిలీజ్ అయినా కూడా ఏదైనా ఒక మనవాడు చేశాడు, అది కూడా అనంతపురంలో. మీరు యూఆర్ బేస్డ్ ఆన్ అనంతపురం. సో అనంతపురంలో ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని చేశారంటే వాళ్ళు ప్రమోట్ చేయడానికి వస్తారు. సో అలాంటి సపోర్ట్ అందరూ ఇస్తారని నా తరపున కూడా నేను చెప్తున్నాను. సో మనం అనంతపురంలో ఏదైతే మన డైరెక్టర్ ఒక మంచి సినిమాని తీసుకెళ్ళాడో ఆ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత కూడా మన అందరికీ ఉంది. సో అనంతపురం అనే ఒక పేజెస్ ఉన్నాయి, అనంతపురం అనే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో అనంతపురంలో ఒక మంచి సినిమా చేశారు, మనవాడు చేశాడు అంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నువ్వు అనంతపురం పెట్టుకుంటే అనంతపురంలో వాళ్ళని హైలైట్ చేయక పక్కన వాళ్ళని హైలైట్ చేసుకుంటారు. మన టెక్నీషియన్స్ కూడా అనంతపురం వాళ్ళే. మన డాన్స్ మాస్టర్ వినోద్ మాస్టర్. ఓకే. హోల్ మ్యూజిక్ ప్రాణం పోసింది అయితే మ్యూజిక్. నా వరకు నేను హోల్ సినిమాకి నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఒకటి వినోద్ మాస్టర్, ఒకటి అరుణ్ కీస్. ఓకే. బ్యూటిఫుల్ డిఓపి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం నాలోనే ఇంక్లూడెడ్ బేసిక్. ఓకే. సో తన ఎక్స్పీరియన్స్కి మీకు బాగా యాడ్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ అనే దానికన్నా ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాడు కంప్లీట్గా. అంటే ఏదన్నా ఇది కావాలి అన్నా కూడా కాంప్రమైజ్ అవ్వడు. అంటే ఉన్న దాంట్లో ఏం చేయొచ్చు మనము. డ్యామ్ షూర్ నేను చేసిన బడ్జెట్లో 100% ఫిల్మ్ చేయలేరు, నేను రాసిస్తాను. ఓకే. బట్ అది పాసిబుల్ అయిందంటే డెఫినెట్గా అది నాకు యాక్టర్స్. సెకండ్ థింగ్ విష్ణు. ఓకే. విష్ణు ఎలానో చెగువీర హరి. ఓకే. నా షూట్ టైం అప్పటికి ఒక మెయిన్ పిల్లర్గా నాకు వర్క్ చేయడం. ప్రతిదీ అంటే షూట్ లొకేషన్స్ దగ్గర నుంచి ప్రతిదీ దగ్గర ఉండి మోసాడు చెగువీర హరి. ఓకే. సో ఇప్పుడు మీకు ఈ సబ్జెక్ట్కి చాలా వరకు ప్రొడ్యూసర్స్ రావాలంటే కొంచెం కష్టం. ఎందుకు ఇలాంటి సబ్జెక్ట్ మాకు ఎందుకు, ఏదైనా కొంచెం అమ్మాయిని పెట్టండి, ఒక మంచి కమర్షియల్ మూవీ చేయండి అని అడుగుతారు కదా. ఎలా మీకు ఈ ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తారు? లేదు, అంటే ఇది ఒక ప్రొడ్యూసరా అంటే? దీనికి ఏమైందంటే మా బ్రదర్ మహేష్ రెడ్డి గోరకాటి అనేసి, ఓకే, తను అంటే వేరే వాళ్ళు ప్రొడ్యూసర్ చేసి వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. హ్యాండ్ ఇచ్చిన తర్వాత నేను డ్రాప్ అయ్యే మూమెంట్ లో ఆయన ఏంటి ఇట్లా అంటే రావట్లేదన్న ప్రొడ్యూసర్స్ అన్నాడు, నువ్వు యూటర్న్ తీసుకోకు, నా సైడ్ నుంచి నేను పుష్ చేస్తా, ఎంత కావాలి, నేను ఇంత బడ్జెట్ లో అనుకుంటున్నాను ఫిలిం అంటే. అంతేకాదు దానికి ఎందుకు టెన్షన్ తీసుకుంటాను, ఆఫీస్కి వచ్చి అమౌంట్ తీసుకెళ్ళని చెప్పి ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆయన. దెన్ ఆయన చెప్పిన బడ్జెట్ కన్నా అది ఎక్స్టెండ్ అయింది. దెన్ నాకు ఆయన అడగాలంటే ఏదోలా ఉండేది. దెన్ అప్పుడు మా మదర్ వచ్చి ఎవరిని అడగకు, నేను లైక్ మై మదర్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్. సో తను ఇన్వెస్ట్ చేసింది అన్నమాట. అసలు పిల్లలు ఎదుగుదలకి తల్లి సపోర్ట్ చేస్తుంది అనుకుంటాను. అంటే ఇప్పుడు చెప్పచ్చా ఎంత బడ్జెట్ అయిందని మీరు? చెప్పలేదు. ఓకే, నో ఇష్యూ. బడ్జెట్ అయితే అవుతుంది, అవ్వనిది ఇలాంటి అమ్మాయిలు ఇంట్రొడ్యూస్ చేయాలంటే కూడా అవుతుంది. వెరీ స్వీట్ అసలు బడ్జెట్ అసలు మ్యాటరే కాదు పాపం. సో మరి మీ ఇద్దరికి సినిమాలో పాటలు ఉన్నాయా? మీ ఇద్దరికి మామూలుగా ఎవరైనా హీరో అంటే ఒక సాంగ్ ఉండాలి, మా డ్యూయెట్ ఉండాలి అంటారు. మీకు దీంట్లో మీకు ఏదైనా ఉందా? మేము గెస్ట్ చేయొచ్చు. ఏముంది? మ్యారేజ్ సాంగ్. మ్యారేజ్ సాంగ్ అంటే మీ మ్యారేజా? ఇంకా ఎక్కువ చెప్పాల్సి వస్తే స్టోరీ చెప్పాల్సి వస్తుంది. సాంగ్ ఉందా మీ ఇద్దరికి? ఓకే, అంటే సిచ్యువేషన్ సాంగ్ లేకపోతే మీ ఇద్దరు మీద డ్యూయెట్? సిచ్యువేషన్. ఓకే, డన్. ఓకే, ఒక 2, 3, 4, 5 ఫ్యామిలీస్ కలిసి అంటే చేస్తుండే సేద్యం పల్లెల్లో ఉంటుంది. పల్లెలో అంటే ఇంకా భయంకరమైనటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది, చూడడానికి బాగుంది. యాక్చువల్లీ షూట్ అప్పుడు సినారియో గుర్తు తెచ్చుకుంటే నాకు అక్కడ నిజంగానే పెళ్లి చేస్తున్నారే ఛాన్స్ మిస్ అయ్యాలి.
సో అంటే మాకు తెలియదు అది ఏమంటారు భజంత్రి అవన్నీ ఉంటాయి రియల్ గా అని తెలియదు. సీన్ టేక్ అనేసరికి ఇంకా అది కొట్టేసరికి టెన్షన్ అయిపోయింది, భయపడిపోయాం. దీన్ని వచ్చేసి విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనిషి ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు కానీ ప్రాక్టికల్గా జరిగేటప్పుడు కానీ నిజంగా మనకి ఏదో జరగబోతుందన్న ఫీల్ అయితే వస్తుంది కదా. చాలా భయం వేసింది. కట్ చేసి మళ్ళా ఓకే కూల్ ఇవన్నీ ఉన్నాయి కూల్ అనేసి మళ్ళీ రీటేక్. సో నైస్ అండి. అంటే ఇంత హ్యాపీగా మీరు ఎంజాయ్ చేశారు. సో మనం డేట్ దగ్గరలో ఉంది కాబట్టి సో యూట్యూబ్ ద్వారా ఎంతోమంది చూసి మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. సో అది కాక ఏంటంటే ఒక క్రియేషన్ అనేది మీరు స్టార్టింగ్లోనే తీసుకున్న సబ్జెక్టే చాలా హెవీ సబ్జెక్ట్. ఏదో సినిమా లవ్, ఒక అమ్మాయి అబ్బాయి లవ్, కాలేజ్ అది తీసేస్తుంటే మీరు ఇప్పటికి మంచి డైరెక్టర్గా ఇట్లాంటి సబ్జెక్ట్ తీసుకొని అంత టెన్షన్లు పడి ఇంతమంది ఆర్టిస్టులు మెయింటైన్ చేయడం ఒక డైరెక్టర్ అంటే మాత్రం ఇది హైలీ చాలా రిస్కీ చెప్పాలంటే. సో ఓకే. సో దీంట్లో మీ అంటే ఎవరు బాగా చేసింటారు అనడం లేదు, మీకు ఈ క్యారెక్టరైజేషన్ మీకు బాగా నచ్చిన సబ్జెక్ట్ కానీ యాక్టింగ్ చేసిన వాళ్ళు తెలుసుకోవడం మాకు నచ్చుతుంది, ఎందుకు చెప్పండి. అంటే నా వరకు అందరు స్టోరీ రాసింది నేనే కాబట్టి మాకు అందరు స్టోరీ ఫేవరెట్ ఉంటుంది. తీయడంలో కానీ బాగా వచ్చిందని మీకు ఆల్రెడీ తీసి నా వరకు నాకేంటంటే ఇప్పుడు వీళ్ళ స్టోరీ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అందరితో. అంటే లైక్ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంది, కొంచెం ఎంగేజింగ్ గా. సో అంటే నేను పర్సనల్ గా నేను ఎక్కడో చోట్ల లంచాలు ఇచ్చింటాను ఇంకెవడో అవేంటంటే నేను పర్సనల్ గా కనెక్ట్ అయ్యాను. మిగతా స్టోరీ ఏంటంటే అది నా లైఫ్ లో జరగలేదు. ఇవేంటంటే రియాలిటీగా చూసాం కాబట్టి అదొకటి. ఇంకోటి ఏంటంటే మా ఫాదర్ యాక్ట్ చేసాడు. సూపర్. ఆయనకు అసలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని కూడా నాకు తెలియదు, ఏ రోజు తెలియదు. వెరీ ర్యాండమ్ గా రానా ఇలా ఉంది అంటే శ్రీనివాసులు పసుపులేటి శ్రీనివాస్ గారు ఆయన చేయడము, ఆయన చేసిన తర్వాత ఆయన మురిసిపోవడం లైక్ అవి. అంటే నాకు ఏదైనా వచ్చి ఎక్కడ ఇలా కాదు ఇలా చెప్పాలన్నా కూడా నాకు భయపడి నేను ఏం చెప్పాను, మిక్కీ మూవీ ఎడిటర్ అతను చూసుకుంటాడు అనమాట. అంకుల్ అలా కాదు అంకుల్ ఇంతే ఇది చేసేసేది ఇలా చేసేసాడని హ్యాండిల్ చేయాలి. నాకేంటంటే మిగతా వాళ్ళు తిట్టడం ఈజీ, ఫాదర్ దాకా వచ్చేసరికి ఎందుకు అది కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించింది. అసలు నీది ఎంత లక్కో తెలుసా, నీకు నీ సబ్జెక్ట్లో మీ నాన్నగారు యాక్ట్ చేశారు, మీ అమ్మగారు ప్రొడ్యూస్ చేశారు, ఫ్రెండ్స్ అంతా కలిసి యాక్ట్ చేశారు. ఇంతకంటే సపోర్ట్ ఏం కావాలి మరి చెప్పండి. సో రియల్లీ ఇది మొత్తం సేద్యం కాదు, ఒక మనిషిని సమాజంలో మన వంతు బాధ్యతగా ముందు తీసుకెళ్ళడానికి అందరి ప్రయత్నం ఇలాగే అనిపించింది. సో కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే మీరు రిలీజ్ చేయబోతున్న ఛానల్ ఉందో ఆ ఛానల్ ద్వారా కూడా ఇప్పటిదాకా చాలా మంచి మంచి సినిమా కూడా స్వానే సినిమా కూడా వచ్చింది. సో ఆయన కూడా ఏంటంటే ఈ టైంలో ఆయన గురించి కొంచెం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సురేష్ గారు ఇప్పటిదాకా ఎంతో మందికి కోఆపరేట్ చేస్తున్నారు. నేను ఒక సినిమా చేయగలను, నాకు డైరెక్షన్ అంటే సరే నీ బడ్జెట్ ఏంటి అడుగుతారు, ఆ బడ్జెట్ ఇచ్చేస్తారు, అది చేసిన తర్వాత ఈయన చూసి దాంట్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నో వచ్చాయి దాంట్లో. స్వాని ఒక సినిమా కూడా వాళ్ళు రిలీజ్ తర్వాత సెకండ్ మూవీ మీద అవుతుంది. సో ప్రతి ఒక్క మనిషికి కూడా సపోర్ట్ చేసి ఇలాంటి డైరెక్టర్లు దొరకడం అనేది నిజంగా మనం అందరూ బేసిక్ గా సురేష్ అన్న గురించి చెప్పాలంటే నేను హార్డ్లీ 2-3 మీటింగ్స్ అయ్యాయి మాకు ఎగ్జాక్ట్ లో. ఫస్ట్ మీటింగ్ లో నాకు వెరీ ఇంప్రెసివ్ గా అనిపించింది. సెకండ్ మీటింగ్ లో వచ్చేసరికి ఆయన ఏంటంటే ఆయనకు ఒక ప్రాపర్ టీమ్, అంటే వెరీ ట్రస్టబుల్. ఒక మనిషిని నమ్మాడంటే ఈజీగా ఫైనాన్షియల్ డీలింగ్స్ ఇలా కాకుండా చాలా మంచి వ్యక్తి అనేది నాకు అనిపించింది. ఇప్పుడు కూడా మాకు డైలీ ఈ రోజు ఇప్పుడు మార్నింగ్ కూడా కాల్ చేశారు, ఏం చంద్ర ఏంటి ఏం ఫాలోఅప్ చేస్తున్నారు, ఏంటి నా సైడ్ నుంచి ఏమైనా చేయనా, లైక్ నా సైడ్ నుంచి ఇది పాసిబుల్ అవుతుంది, ఇది హెల్ప్ చేయనా, లైక్ ఇదిగా. అంటే ప్రొడ్యూసర్ సినిమాలో అయితే థింగ్స్ చాలా బ్యూటిఫుల్ ఉండే ఎప్పుడు కూడా. అంటే ఎప్పుడు మనీ పెట్టడం అని కాదు కానీ నా సైడ్ నుంచి ఇది పాసిబుల్ అవుతుంది, నేను ఏమైనా చేయనా, ఈ యాక్టివిటీ నేను చేయనా అన్నప్పుడు అది నా వరకు నేను వెల్ సాటిస్ఫైడ్. ఈరోజు మార్నింగ్ కాల్ చేశారు, ఇలా కాలేజ్ ఫాలోఅప్ చేయనా, లైక్ నేను సెట్ చేసేసాను, మీరు టెన్షన్ తీసుకోకండి. అలా చిన్న చిన్న మాట్లాడడం ఏమనిపిస్తుంది అంటే ఓకే మేము ఉన్న టెన్షన్ ఆయన కూడా కొంచెం టేక్ కేర్ చేసింది దాన్ని, మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్ళు చాలా అవసరం అండి. అంటే ఇలాంటి కొత్త కొత్త డైరెక్టర్ని ఎంతోమందిని బయటికి తీసుకురావాలంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటేనే సపోర్ట్ చేయాలి, లేకుంటే చేయలేరు. సో మ్యూజిక్ పరంగా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో? మొత్తం 6 సాంగ్స్ ఉన్నాయి. 6 సాంగ్స్. ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క సాంగ్ టచ్ చేసాం. ఓకే. ఒక సాంగ్ కాంబినేషన్ అందరికి. ఇది 3 సబ్జెక్ట్ ఒక చోట కలుస్తాయా లేకపోతే డిఫరెంట్ స్టోరీస్ కంప్లీట్ ఒక వే ఆఫ్ లో వెళ్తుంది? ఓకే నైస్. ఏదో చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక 4 సబ్జెక్టులు ఒక చోట చూపించడం అనేది హైలీ ఇంపాసిబుల్. కానీ థీమ్ అంతా లాస్ట్ ఒక చోట చెప్తానని ఏదో అన్నారు. సో అలాంటిది రావాలంటే నిజంగా చాలా కష్టతరం, ఎడిటర్ని కూడా చెప్పుకోవాలి. సో దీంట్లో మీ విన్నాను ఇందాకే విన్నప్పుడు లిరికల్ సాంగ్స్ అనేది కూడా కొంచెం చాలా బాగా ప్రమోట్ చేస్తారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లిరికల్ వీడియోస్ ఇప్పుడు నాకు మన అనంతపూర్ నుంచి దుర్గా చేశాడు. తర్వాత కృష్ణ అనేసి తెలుగు బ్రో అని ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్, ఆయన ఒక సాంగ్ చేశాడు.
లిరికల్ వీడియోస్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా స్టార్ట్ చేసేయాలి ప్రమోషన్స్ అన్ని. బట్ లిరికల్ వీడియోస్ వరకు వెల్ సాటిస్ఫైడ్. అంటే అది ఎవరు చేస్తారో తెలియదు నాకు, బట్ ఆ టైంలో మనకు దుర్గా రావడం, తర్వాత కృష్ణ రావడం, వాళ్ళు ప్రాపర్ గా నాకు అది బాగా హెల్ప్ అయింది. నాకు సపోర్ట్ బాగా దొరుకుతుందిలేండి. సో దీంతో మీరు చాలా చేంజెస్ తీసుకొచ్చారు, మీకు అర్థం కావట్లేదు. అంటే మేము యూట్యూబ్లో ఏదైనా రిలీజ్ చేయాలంటే మేము కూడా రేపు లిరికల్ సాంగ్స్ చేయాలి, ట్రైలర్ రిలీజ్ చేయాలి, ఇవన్నీ చేయాల్సి వస్తుంది సేద్యం తర్వాత. సో అంటే ఒక ఇన్స్పైర్ అవుతారండి. అంటే ఏదంటే ఒక సినిమా అనేది ఒక సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే ఈ చిన్న స్థాయి నుంచి పైకి వెళ్తేనే ఎవరైనా కూడా ఈ బాధ్యతలు, ఈ బరువులు అని తెలుస్తాయి. ఒక మంచి సినిమాని అనంతపురం ప్రజల కోసం, సో ఆడియన్స్ అందరూ చూసి అందరూ అప్రిషియేట్ చేసేలాగా యూట్యూబ్ అనేది చాలా వరకు బాగా తీసుకెళ్తుంది మీరు అన్నట్టుగా. సో ఒక మంచి మెసేజ్ని సేద్యం ద్వారా చూపించడానికి మీ అందరి ప్రయత్నం చాలా చాలా బాగా చేశారు. సో ఫర్దర్ మీకు అంతా ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కొడుతూ, ఫర్దర్ ఇంకా మంచి సబ్జెక్ట్లో మా ఫస్ట్ ప్లేట్ చంద్రకాంత్ గారిని చూడాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. సో మీ వాల్యుబుల్ టైం మాతో పాటు స్పెండ్ చేసినందుకు వి ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ.